హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరైతే హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారా? ఇది చాలా ఇంపాసిబుల్ అని నేను చెప్పనండి. కాకపోతే చిన్నప్పటి నుంచి కనుక మీకు కొంచెం హ్యాండ్ రైటింగ్ అనేది బాగా రావట్లేదు అంటే సడన్గా అంటే వచ్చేది. ఫస్ట్ మీరు పెన్సిల్తో అయితే ప్రాక్టీస్ చేయండి. నాకైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ అయితే చాలా ఇష్టం అన్నమాట. చిన్నప్పటి నుండి నేను ఫస్ట్ రైట్ హ్యాండ్తో రాసేదాన్ని. తర్వాత ఒక గేమ్ లాగా నేను లెఫ్ట్ హ్యాండ్తో రాయడం కూడా నేర్చుకున్నాను. సో నాకు ఇప్పుడు 2 హ్యాండ్స్తో రాయడం కూడా వచ్చు. అండ్ అలాగే ఒక 10 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్స్ కూడా వచ్చు అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఇలా చిన్నప్పటి నుంచి హ్యాండ్ రైటింగ్ బాగా వచ్చిన వాళ్ళకి ఇన్నర్గానే ఒక స్కిల్ ఉంటుంది. అండ్ అదర్వైజ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట హ్యాండ్ రైటింగ్ బాగా రాయాలి అని. వాళ్ళు చదువు కన్నా కూడా ఈ హ్యాండ్ రైటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, సేమ్ నాలా అన్నమాట. సో మీరు ఇంకా కనుక ఎలా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, దానికి కొన్ని టెక్నిక్స్ అండ్ అలాగే మీ పిల్లలకి బేసిక్స్ ఏంటి హ్యాండ్ రైటింగ్లో, ఎందుకంటేనండి మనం ఏ ఎగ్జామ్ రాసినా కూడా దాంట్లో మన ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకని ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే మనం యూజ్ చేసే పెన్సిల్ కూడా ఉంటుంది. ఇప్పుడు నటరాజ్ అనుకోండి, నాకు అసలు హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాదు. కొన్ని పెన్స్ కూడా అంతేనమాట. ఒక్కొక్క పెన్ తోటి హ్యాండ్ రైటింగ్ సరిగ్గా సెట్ అవ్వదు. సో అలా అన్నమాట. మీకు ఇంకా ఇలాంటి టిప్స్ కావాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.